హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఈరోజు మీకు ఒక వీడియో చూపించబోతున్నాను. అదేంటి అంటే యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్న 100 టైమ్స్ వాష్ చేసిన గీ మాయిశ్చరైజర్ అనమాట. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇది నిజంగా రియలా ఫేక్ అనేది మీ అందరికీ చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దీనికోసం నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని తీసుకున్నాను అనమాట. ఇది ప్యూర్ దేశీ గీ. అండ్ ఇందులోకి మనం కోల్డ్ వాటర్ని మాత్రమే యాడ్ చేయాలి. కోల్డ్ వాటర్ని యాడ్ చేస్తేనే ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్గా వస్తుంది అనమాట. నార్మల్ దానికంటే మనం దీన్ని ఇత్తడి లేదా రాగి పాత్రలో మాత్రమే చేయాలి. సో నేను ఇక్కడ ఇత్తడి పాత్రను తీసుకున్నాను. ఇలాగా మనం కంటిన్యూస్గా 100 టైమ్స్ అనేది మనం చేస్తూనే ఉండాలన్నమాట, మనకి మాయిశ్చరైజర్ అనేది వచ్చేంత వరకు. ఇక్కడ మనం ఒకసారి వాటర్ని యాడ్ చేసి 100 టైమ్స్ మనం గీని రబ్ చేసామనుకోండి, గ్లాస్తో కానీ లేదంటే ఒక చిన్న కప్తో కానీ, అప్పుడు 1 వాష్ కంప్లీట్ అయినట్టు అనమాట. అలాగా సెకండ్ టైం వాటర్ని యాడ్ చేసి మళ్ళీ మనం 100 టైమ్స్ ఇలాగ రుద్దిన తర్వాత మనం మళ్ళీ సెకండ్ వాష్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట. సో ఇలాగ మనము 100 టైమ్స్ వాష్ చేస్తే మనకి 100 టైమ్స్ వాష్డ్ గీ మాయిశ్చరైజర్ అనేది వస్తుంది. ఇది చాలా అంటే చాలా కాస్ట్లీ అనమాట. నేను ఆన్లైన్లో కూడా చూశాను. దీన్ని శతధౌత ధృత అని కూడా అంటారు. మనం దీన్ని ఆన్లైన్లో సెర్చ్ చేసామనుకోండి, చాలా కాస్మెటిక్ కంపెనీస్ చాలా చాలా కాస్ట్లీగా ఉందన్నమాట ఇది. సో మనం దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పి నేను ట్రై చేశాను. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ప్యూర్ దేశీ గీ కదా, సో కాబట్టి చాలా మంచిదన్నమాట నిజంగా చెప్పాలి అంటే. సో ఇదైతే తప్పకుండా మాయిశ్చరైజర్ అయితే వస్తుంది. బట్ కాకపోతే ఏంటి అంటే మనం చాలా ఓపికగా దీన్ని వాష్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. మనం కౌంట్ అనేది మిస్ అవ్వకుండా ఎన్ని టైమ్స్ కౌంట్ చేసాము, ఎన్నిసార్లు వాష్ చేస్తున్నాము గీని అనేది మంచిగా ఫిల్టర్ వాటర్ తీసుకొని, ట్యాప్ వాటర్ కాకుండా మనం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నామంటే తప్పకుండా మనకి మాయిశ్చరైజర్ అయితే వస్తుంది అనమాట. ఇది అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకుంటున్నది ప్యూర్ దేశీ గీ కాబట్టి, అందులోనూ కౌ గీ కాబట్టి మనకి అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. కాకపోతే ఇదేంటి అంటే ఫస్ట్ డ్రై స్కిన్ వాళ్ళకైతే డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ విత్ ద ఆయిలీ అండ్ ద నార్మల్ స్కిన్ వాళ్ళు ఏంటి అంటే లెగ్స్ అండ్ హ్యాండ్స్కి అప్లై చేసుకున్న తర్వాత మనం దీన్ని ఫేస్ పైన మీకు సూట్ అవుతుంది అనుకుంటే ఫేస్ పైన ఆయిల్ స్కిన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదు డైరెక్ట్గా అప్లై చేశారు అంటే, ఎందుకంటే గీలో మనకి ఆయిల్ కంటెంట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని డైరెక్ట్గా ఫేస్కి వేసుకోవడం అనేది అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. సో చూడండి, నాకైతే ఇక్కడ బాగా 100 టైమ్స్కి ఇది 75th వాష్ అనమాట. అప్పుడు క్రీమ్ అనేది నాకు మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది వస్తుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. నిజంగా చెప్పాలంటే 1 eternity లేటర్ ఐ గాట్ దిస్ మాయిశ్చరైజర్ అని చెప్పచ్చు. రుద్దుతూ చేతులన్నీ నొప్పించి, చేతులన్నీ జిడ్డు, హ్యాండ్స్ మొత్తం అంతా జిడ్డు, చాలా వర్క్ అయితే పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ వీటన్నింటినీ కడుక్కొని చేసుకొని నాకైతే ఓ మై గాడ్ అనిపించింది. కాకపోతే చాలా కాస్ట్లీగా ఉన్నదాన్ని మనం సింపుల్గా కొంచెం టైం అనేది ఇన్వెస్ట్ చేసి కొద్దిగా వర్క్ చేసామనుకోండి, మనం ఇంట్లోనే మన చేతులతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా అయితే మాయిశ్చరైజర్ అయితే చేస్తున్నాను అనమాట. సో చాలా బాగా వచ్చేసింది క్రీమ్. ఇంకా మనం దీన్ని ఏంటి అంటే ఒక 100 టైమ్స్ వాష్ అనేది అయిపోయిన తర్వాత మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, అక్కడ వాష్ చేసిన తర్వాత మనకి వాటర్ అనేది, మనం వేసిన వాటర్ అనేది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా మంచిది ఇది స్కిన్కి. సో దీన్ని నేను మీరు ఒకసారి ఇంకా టెక్స్చర్ కూడా చూడొచ్చు, మనకి క్రీమీ టెక్స్చరే వస్తుందన్నమాట. మనం వేసుకున్నటువంటి ఘీ మాయిశ్చరైజర్ గీకి దాని క్వాంటిటీకి తగ్గట్టునే మనకి క్రీమ్ అనేది వస్తుంది. ఈజీగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బట్ ఎందుకంటే టైం టేకింగ్, బట్ ఒక్కసారి ట్రై చేశారనుకోండి మీరు కూడా దీన్ని కొంచెం ఎంజాయ్ చేస్తారనమాట క్రీమ్ వస్తూ ఉన్నప్పుడు. సో మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. బట్ ఎందుకంటే అంతంత డబ్బులు పెట్టి కాస్ట్లీ థింగ్స్ని
కొనకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మన చేతులతో చేసుకున్నాము అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ని చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.